జ్ఞానం అన్నీ ఒక 10-15 వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి అణగారిన వర్గాల చేతిలోకి రాజ్యం రావాలనేదే మా నినాదం. కానీ చాలా మీ స్లోగన్ కూడా వరుస క్రమం సాధారణంగా వింటూ వస్తున్నది, అంటూ ఉంటే వింటూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ అంటారు, మీరు బీసీ ఎస్టీ బీసీని ముందుకు తీసుకొచ్చి పెట్టండి. బీసీలకు అంటే బహుశా మీ ఉద్దేశంలో బీసీలకు తొలి ప్రయారిటీ ఇద్దామనే ఎట్లా అంటే అనడంలో ఏముంది, ఎస్సీ ఎస్టీ బీసీ అనొచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ అనొచ్చు. ఎందుకంటే బీసీల్లో హైరార్కీలో క్యాస్ట్ హైరార్కీలో పైన ఉండొచ్చు, కానీ విముక్తి సిద్ధాంత చైతన్యంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. బీసీలు తమ విముక్తికి సంబంధించిన చైతన్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీగా పదబంధాన్ని అట్లా పలుకుతుంది. మీరు విముక్తి అన్నారు, మీరు సత్యం అన్నారు, విముక్తి అన్నారు. ఈ దేశంలో ఉన్న అసంఖ్యాకమైన జనాన్ని విముక్తి చేయడానికి మీ దగ్గర ఉన్న సిద్ధాంతం ఏమిటి, మీ ఆచరణ ఏమిటి, మీరేం చేస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి లోపం, ఈ దేశంలో ప్రధానమైన లోపం, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 రాక వరకు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ అసలు ఈ సమాజంలో ఎలాంటి చోటు లేదు. విద్య లేదు, పౌరసత్వం లేదు, జ్ఞానం లేదు, ఉద్యోగం లేదు, భూమి లేదు, అసలు ఏమీ లేదు. కానీ రాజ్యాంగం ద్వారా ఫలాలు వచ్చిన తర్వాత ఈ ఫలాలు అనుభవిస్తున్న ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి మాకు రాజ్యాంగం ద్వారానే ఈ ఫలాలు వచ్చినాయి అన్న కాన్షియస్ ఎవరికి లేకుండా పోయింది. రాజ్యాంగం ఎవరి యుద్ధం వల్ల రాజ్యాంగం తయారైంది, ఎవరి పోరాటం ద్వారా రాజ్యాంగం తయారైంది, రాజ్యాంగానికి ముందు ఎన్ని ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల యొక్క అంతిమ స్వరూపం అధిశాసనంగా మారి ఆ రాజ్యాంగ ఫలాలు ఈ అణగారిన వర్గాలకు వచ్చినాయి అన్న సంగతి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలకి తెలియకపోవడం వల్లనే ఆ చైతన్యం మరుగున పడిపోయింది. లేదంటే ఇగో ఒక తండ్రి తల్లి కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ త్యాగం వల్ల ఆ కుటుంబం పెద్దదైనప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉంటారు, మా నాన్న ఇంత కష్టపడ్డాడని. ఇది సహజంగా సమాజంలో ఎవరైనా ఎవరికైనా చేసినప్పుడు వాళ్ళ యొక్క కృతజ్ఞతగా మారిపోతారు. కానీ సాహు మహారాజు, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ ఇంతమంది కృషి ఫలితంగా భారత రాజ్యాంగం తయారైంది. కానీ ఈ విషయాలన్నీ ఈ ప్రజలకి తెలియక, ఈ ప్రజలు ఈ మొత్తం పోరాటం తెలియక, ఎవరికి కృతజ్ఞతగా ఉండాలో తెలియక, కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఫలితాలు వచ్చినాయని కొంతమంది అనుకుంటారు, ఇందిరాగాంధీ వల్ల ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయని కొంతమంది అనుకుంటారు, లేదంటే మరొక పోరాటం వల్ల వచ్చినాయి అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగమే ఈ దేశంలో ఉన్న 90% ప్రజలకి, మహిళలు ఈరోజు వాళ్ళ ఆస్తి హక్కులో కానీ, విడాకుల విషయంలో కానీ, వాళ్ళకు ఈరోజు లభిస్తున్న స్వేచ్ఛ విషయంలో ఈ దేశంలో మహిళా లోకం ఇంత స్వేచ్ఛగా ఇన్ని హక్కులు పొందుతుందంటే కారణం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల. కార్మిక లోకం ఈ దేశంలో కార్మికులంతా పని గంటల విషయంలో కానీ, వేతనం విషయంలో కానీ, బీమా సౌకర్యంల విషయంలో కానీ, హాస్పిటల్ చికిత్స విషయంలో కానీ, సెలవు దినాల విషయంలో కానీ, వాళ్ళు ఉండే క్వార్టర్స్ విషయంలో కానీ మొత్తం కార్మికులు హక్కులు సంపాదించారంటే అది రాజ్యాంగం వల్ల. ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే అది రాజ్యాంగం వల్ల. అంటే ఈ దేశంలో ఏ పీడితుడిని వదలకుండా ప్రతి పీడిత వర్గానికి రాజ్యాంగం ద్వారా ఇన్ని హక్కులు లభిస్తే, ఈ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఉన్న ఏ మహిళా సంఘం డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టలేకపోయింది, ఈ దేశంలో ఏ కార్మిక సంఘం అంబేద్కర్ ఫోటో పెట్టలేకపోయింది. చివరికి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా అగ్రకుల ఉద్యమాల్లోకి ట్రాప్ చేసేసరికి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా రాజ్యాంగం వల్లనే మేము బెనిఫిట్ అయినామని వాళ్ళకి తెలవకపోయాయి. దానివల్ల భారత రాజ్యాంగం వెనకున్నటువంటి ఫూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ల యొక్క కృషి ద్వారా రాజ్యాంగ ఫలాలు మాకు అందిని అన్న కాన్షియస్ లేక, ఆ కృతజ్ఞత తెలియక వీళ్ళకి చైతన్య రహితంగా పడి ఉన్నారు. ఆ చైతన్యం లేకపోవడం వల్లనే ఇవి చేస్తారా వాళ్ళకు? ఎగ్జాక్ట్లీ. ఈ ప్రయాణం అంతా మా ప్రజలకి చెప్పి, మా ప్రజల్ని చైతన్యవంతులను చేసి, అగో ఈ భారత రాజ్యాంగం ఏం చెప్పింది, అణగారిన వర్గాలే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని మీరే రాజ్యానికి సింహాసనం మీద కూర్చోవడానికి ఒక అగ్రవర్ణ సిద్ధాంతం మీద, మనువాద భావజాలం మీద యుద్ధం చేసి మీరే రాజ్యాన్ని తెచ్చుకొని రాజ్యాన్ని పరిపాలించండి